హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీ గార్డెన్ ఛానల్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ వీడియోలో నేను మీకు చాలా అంటే రెగ్యులర్ వెరైటీస్తో పాటు కొన్ని డిఫరెంట్ వెరైటీస్ నేను చూసానని అనుకుంటున్నాను. సో ఈ రెడ్ కలర్ లీవ్స్ చూస్తున్నారు కదా, ఫెర్నెల్లో వెరైటీ అంటే ఇది. సో ఇలా పెద్ద పెద్ద లీవ్స్తో ఉన్న ఈ వెరైటీస్ అన్నిటిని ఒకసారి ఇందులో కవర్ చేద్దాము అన్న కాన్సెప్ట్తో నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇది మనకి బెంగళూరులో ఒక చిన్న నర్సరీ అనమాట, కేఆర్పురంలో దగ్గరలో. సో ఇది ఒక్కసారి చూడండి. అతను అంటే వీటి ప్రైసెస్ అవన్నీ కూడా అదిలో వీడియోలో కొంచెం మనకు తెలియజేశారు. కాకపోతే ఇవన్నీ ఒక 1.5 year 2 years 2.5 years ప్లాంట్స్ అనమాట, పెద్ద పెద్దవి. నార్మల్ సైజ్ కుండీల్లో చిన్న సైజుల్లో అన్నిట్లోనే ఉన్నాయి. కాకపోతే ఏంటి అంటే చాలా ఎక్కువ రోజులు పెరిగిన ప్లాంట్స్ కాబట్టి, అంటే మనకి ఒక చిన్న ఐడియా ఉంటుంది కదా, ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ వెరైటీస్ అన్నీ కూడా మనం ఎక్కువ రోజులు పెంచితేనే ఈ మాత్రం బుషీగా వచ్చి మంచిగా వాటి తాలూకా గ్రోత్ అది కూడా అవుతుంది. అయితే నర్సరీ వాళ్ళు అలా మెయింటైన్ చేస్తారు కదా. సో ఈ రేంజ్లో ఈ పెద్ద పెద్ద ప్లాంట్స్ అన్నీ కూడా 800 దగ్గర నుంచి, అలాగే ఇంకా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి చూడండి. డరేలియా, అలాగే క్రోటన్ వెరైటీస్ కూడా చాలా చూపించారు. తర్వాత మన సాంగ్ ఆఫ్ ఇండియా ప్లాంట్స్ వెరైటీస్ ఉన్నాయి. అన్ని పెద్ద ప్లాంట్స్ అన్నమాట. చూడడానికి కొంచెం మనకి చాలా బుషిగా, అందంగా, డెకరేటివ్గా అనిపిస్తుంది. గార్డెన్ గ్రీన్ వాల్స్ అని ఇది ఒక చిన్న అంటే దాని నేమ్ రోడే నర్సరీ తలక నేమ్. ఆ అబ్బాయి అనమాట, ఏంటి అని అడిగితే చెప్పారు. తర్వాత ఇవన్నీ మనకి తెలుసు కదా, ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్, ఆక్సిజన్ ప్లాంట్స్ అని మనం చెప్తాం కదా. ఇవన్నీ కూడా మాన్స్టెరా. తర్వాత ఇలా మనం చూస్తున్న ఇవన్నీ కూడా రెగ్యులర్ వెరైటీస్. అయితే ఇందులో కొంచెం నాకు స్పెషల్గా అనిపించింది ఏంటి అంటే, నార్మల్ ఫ్లవరింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అంటే ప్లాంట్స్ కొంచెం కొన్ని ప్లాంట్స్ ఇంకా రావాల్సి ఉన్నది, కొంచెం టైం పడుతుంది, ఒక 15-20 daysలో వస్తాయన్నారు. సో ఇవన్నీ రెగ్యులర్ నార్మల్ మన వింటర్ వెరైటీస్లో కొన్ని ప్లాంట్స్. తర్వాత ఇలా గ్రీన్లో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మన వెరైటీస్ అనమాట. సో వీటన్నిటితో పాటు మేజర్గా ఫెర్న్ వెరైటీస్లో ఇది బ్రౌన్ కలర్ది ఒకటి ఫెర్న్ వెరైటీ అని చెప్పారు. అలాగే రెగ్యులర్ ఫెర్న్ కూడా మీకు నేను చూపిస్తాను, ఇందులో చూడండి. సో ఇదిగో చూస్తున్నారు కదా, ఇవి రెగ్యులర్ ఫెర్న్ వెరైటీస్. అలాగే ఇవన్నీ కూడా డిఫరెంట్, దాన్ని ఏమంటారు, డెకరేటివ్ ప్లాంట్స్లోకే మనం తీసుకోవచ్చు. రెగ్యులర్ని ఆ వెరైటీస్లో ఈ లీవ్స్ అన్నీ కూడా వస్తున్నాయి చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా. కానీ ఈ పెద్ద లీఫ్ది మాత్రం నాకు చాలా చాలా నచ్చింది. సో అందుకోసం నేను పర్టికులర్గా ఈ వీడియోలో ఇది చూపిద్దాము, పెద్ద లీవ్స్ అన్ని మనకి డెకరేటివ్గా ఎలా ఉంటాయి అన్న ఒక కాన్సెప్ట్తో. అందుకోసం ఇది ఎంత అని అడిగితే దగ్గర 1800 2000 అలా చెప్తున్నారు రేట్స్ అన్నీ కూడా.